ఈరోజు పునరుత్థానం దాన్ని తీసుకోవడానికి అథారిటీ టు గివ్ మై లైఫ్, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందని చెప్పిన యేసు ప్రభువు వారు 3 రోజులు తిరిగి లేచాడు. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి భయం. కొంతమందికి భవిష్యత్తు అంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి బొద్దింకలంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, అగ్ని అంటే భయం, ఎవరికైనా తుఫాన్లు అంటే భయం. ఆ తుఫాన్ శబ్దం వచ్చిందంటే చాలామంది భయపడతారు. ప్రపంచంలో క్వీన్ విక్టోరియాకి అక్కడ గులాబీ పువ్వు అంటే భయం అట. ఆ గులాబీ పువ్వు చూస్తే టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ విరిగిపోద్దంట. అదో విచిత్రమైన భయం. కొంతమందికి రకరకాల భయం, తమ నీడను చూసుకుని భయపడతారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందని భయం, ఏదో రకమైన భయం ఈ రోజు నిన్ను ఆవరిస్తున్నట్లయితే పునరుత్థాన సందేశం ఏంటి తెలుసా? సమస్త భయాల నుంచి విడిపించడానికి. మరణం అంటే భయం కదా, కడపట్టు నశింపే శత్రు మరణము. మరణం అంటే అందరికీ భయం. మరణం దగ్గరికి వచ్చిందంటే గజగజలు ఆడాలి. అలెగ్జాండర్ లాంటి వాడు కూడా మరణం దగ్గరికి వచ్చినట్టు గజగజలు ఆడిపోయాడు. మరణ భయం కూడా పునరుత్థానం తీసివేయగలుగుతుంది. వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, వీ హ్యావ్ ఎ హోప్. వన్ డే విల్ బి డై ఫర్ ష్యూర్, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ యు విల్ బి రైజ్డ్ ఫ్రమ్ డెడ్. మీరు యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని తిరిగి జయిస్తారు. మరణాన్ని కూడా మీరు భయపడినటువంటి గొప్ప శక్తిని, గొప్ప నిరీక్షణ ప్రభు ఇస్తాడు. మీరు నిరీక్షణ ఇతరులు మీరు దుఃఖపడద్దు. మరణించిన మీరు మరలా తిరిగి లేస్తారు. నేను ఏ విధంగా మరణాన్ని తిరిగి జయించానో మీరు కూడా ఆ విధంగా తిరిగి లేస్తారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు.